రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు వామపక్ష నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం 6 నెలల కాలంలో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేతలు ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటున్న వామపక్ష నేతలతో మా కరెస్పాండెంట్ రాజకుమార్ ఫేస్ టు ఫేస్. వామపక్ష పార్టీలు ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన సభకు పూనుకుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో యొక్క నిరసన సభ ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క విషయాలన్నిటిపై మాట్లాడడానికి మనతో పాటు సిపిఎం మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి గారు ఉన్నారు. ఈ 9 జిల్లాల్లో జరిగిన బస్సు జాత వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది, టోటల్ గా రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ 5-6 మాసాల కాలంలోనే సుమారుగా 500 నుంచి 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు 10 మందో 20 మందో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం గాని మంత్రులు గాని ఎవరు కదలినటువంటి పరిస్థితుల్లో వామపక్ష పార్టీల నాయకత్వంలో ముందేందనంటే ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కలిసి అయ్యా ప్రతిరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉంది, పంటలు ఎండిపోకుండా కాపాడవలసిన బాధ్యత ఉంది. అందుకనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ముందు మీరు వైపు నుంచి స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఎవరు చనిపోకండి, మీ బాధలేదో మాకు చెప్పండి, తర్వాత మా జిల్లా కలెక్టర్లకు చెప్పండి, మీ సమస్యలన్నీ కూడా తీర్స్తామని చెప్పి ఆ రకంగా ఏంటంటే భరోసా కల్పించడంలో కానీ ఆ రకమైనటువంటి ప్రకటన ఇవ్వలేదు. అందుకొరకే 10 వామపక్ష పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొద్దాం. ముందు ఎక్కడెక్కడైతే ఈ రైతులు చనిపోయి ఉన్నారో ఆ కుటుంబాల దగ్గరికి పోయి వాళ్లకు ధైర్యం చెప్పి భరోసా కల్పించి మీరు భయపడొద్దు, ప్రభుత్వం మీద తిరగబడాలే తప్ప ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలి తప్ప చనిపోవద్దు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళకు భరోసా కల్పిస్తూ తర్వాత వాళ్ళకు ధైర్యం చెప్తూ వాళ్ళందరినీ కూడా కదిలించేటువంటి కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళు చేసాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరటం జరుగుతాం. సురేందర్ గారు.